ఈరోజు మా మమ్మీ స్టైల్ బెంగుళూరు బచ్చలాకు పప్పు చూసేద్దాం రండి. ఫస్ట్ మంచిగా పప్పుని బాయిల్ చేసుకొని బచ్చలాకు కట్ చేసుకొని పచ్చిమిర్చి, టమాటో ఇంకా పసుపు, ఉప్పు వేసి 1 విజిల్ పెట్టేయాలి. పప్పు ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టొద్దు. 1 విజిల్ అయ్యాక ఓపెన్ చేసి చూసి ఇంకా పప్పుని కొంచెం మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం పోపు పెట్టేసుకోవడమే. ఇందులో చింతపండు కూడా ముందే వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను తర్వాత యాడ్ చేశాను. పోపులో జీలకర్ర, ఆవాలు ఇంకా కొంచెం గార్లిక్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఇంక మనం ఎండుమిర్చి కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేసేది ఇంగువ. ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తది. ఇంకో ఆనియన్ వేస్తే ఇంకా చాలా బావుంటది. సో, ఇక్కడ చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నా పప్పులో. మంచిగా మిక్స్ చేసుకొని మనం పోపులో లాస్ట్ దించే ముందు కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఇంకా పోపు పప్పులో వేసి కూడా తప్పకుండా ట్రై చేయండి.